డియర్ ఫ్రెండ్స్, పోకో కంపెనీ ఎం సిరీస్లో మరొక మొబైల్ ఫోన్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో దీని యొక్క మోడల్ వచ్చేసరికి మనకి పోకో M5. సో గాయ్స్ ఒకటి గమనించండి, ఏదైతే మనకి దీని యొక్క ప్రీవియస్ మొబైల్ ఫోన్ ఉంది కదా పోకో M4, సో వన్ ఆఫ్ ద హ్యూజ్ సక్సెస్ అనుకోవచ్చు. సో దాన్ని బేస్ చేసుకొని పోకో కంపెనీ అయితే మన ఇండియాలో ద నెక్స్ట్ వేరియంట్ అయిన పోకో M5 అయితే రీసెంట్గా మన ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. సో గాయ్స్ ఈ యొక్క మొబైల్ ఫోన్లో స్పెక్స్ కన్నా నాకు బాగా నచ్చింది ఏంటంటే ఒక ప్రాసెసర్ అనేది ఓకే అనుకోవచ్చు. సరే ఏదైనా సరే ఒకసారి మనం ఈ యొక్క మొబైల్ ఫోన్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మ్యాక్సిమం డీటెయిల్గా అయితే డిస్కస్ చేద్దాం. సో నా స్మాల్ రిక్వెస్ట్, మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్, నాకనే కాదు వేరే వాళ్ళు వీడియోస్ చూస్తుందా నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం ద్వారా ఏమైందంటే యూట్యూబ్ ఆల్గరిథం వీడియోస్ని మరి కొద్దిగా న్యూ పీపుల్కి అయితే చూపించడం జరిగింది. ఐ మీన్ మన ఛానల్ అనేది రీచ్ అవుతూ ఉంటుంది, ఎవరి ఛానల్ అయినా సరే. సో అందుకని లైక్ అడుగుతూ ఉంటాను యూజువల్లీ. సరే ఒకసారి మనం అయితే ఈ యొక్క పోకో M5 స్పెక్స్ని క్విక్గా రిమైండ్ చేద్దాం. సో గాయ్స్ దీంట్లో మనకి డిస్ప్లే సైజ్ సరికి 6.58 ఇంచెస్ IPS LCD, ప్రాసెసర్ వచ్చేసరికి మీడియాటెక్ హెలియో G99S యూజ్ చేయడం జరిగింది. మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ట్రిపుల్ కెమెరా సెటప్, ప్రైమరీ కెమెరా చూసుకుంటే మనకి 50 మెగాపిక్సెల్ పవర్ చేయడం జరిగింది. ఇంకా ఓవరాల్గా ఈ యొక్క మొబైల్ ఫోన్ మనకి బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ అండ్ మనకి బాక్స్లో అయితే 22.5 వాట్స్ పవర్ అడాప్టర్ అయితే పవర్ చేయడం జరిగింది. సో గాయ్స్ చూసారు కదా, స్పెక్స్ అనేవి చాలా సింపుల్గా ఉంటాయి. సో ఇందాక నేను చెప్పిన విధంగానే ఈ యొక్క మొబైల్ ఫోన్లో మనకి హైలైట్ వచ్చేసరికి ప్రాసెసర్ మీడియాటెక్ హెలియో G99S యూజ్ చేయడం జరిగింది. సో గాయ్స్ యూజువల్ ఇది మనకి 6 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. సో ఈ యొక్క ప్రాసెసర్ అనేది మనకి టోటల్గా అయితే 8 కోర్స్ ఉంటాయి. అప్టక ప్రాసెసర్ సో డే టు డే యూసేజ్కి అండ్ మల్టీ టాస్కింగ్కి యావరేజ్కి బిలోలో ఉన్న గేమింగ్ పర్ఫార్మెన్స్కి కూడా ఈ యొక్క ప్రాసెసర్ చాలా బాగా సూటబుల్ అయింది. ఒకటి గమనించండి, దీని యొక్క ప్రీవియస్ ప్రాసెసర్ చూసుకుంటే మనకి హెలియో G96. సో దాంతో పోల్చుకుంటే ఈ యొక్క లేటెస్ట్ అయిన G99S అనేది ఫార్ బెటర్ ఉంటుంది. ఆర్కిటెక్చర్ CPU ఆర్కిటెక్చర్లో బాగుంటుంది, థర్మల్ మేనేజ్మెంట్లో బాగుంటుంది. అదేవిధంగా ఓవరాల్గా క్లాక్ స్పీడ్లో కూడా అయితే ఈ యొక్క G99S అనేది చాలా బాగుంటుంది. ఇంక ఓవరాల్గా దీంట్లో మనకి జీపీ కూడా మాది G57 అయితే వాడడం జరిగింది. సో గేమింగ్ కూడా నేను చెప్పిన విధంగానే బాగానే ఉంటుంది, బట్ యావరేజ్కి కొద్దిగా తగ్గాలి, గమనించుకోండి. ఇంకా ఓవరాల్గా ఇది మనకి 5G క్యాపబుల్ ప్రాసెసర్ అయితే కాదు, ఇది జస్ట్ ఓన్లీ మనకి 4G క్యాపబుల్ ప్రాసెసర్. సో గమనించుకోండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఒక మొబైల్ ఫోన్లో మనకి డిస్ప్లే వచ్చేసరికి IPS యూజ్ చేశారు 6.58 ఇంచెస్. మనకి స్క్రీన్ రిఫ్రెష్ అయితే మనకి 90Hz పవర్ చేయడం జరిగింది. సో ఓకే అనుకోవచ్చు. ఈ యొక్క ప్రైస్ కేటగిరీలో AMOLED ఇచ్చుంటే ఇంకా బాగుండేది, హ్యాట్రిక్ అనుకోవచ్చు. కాకపోతే ఈ యొక్క పోకో అయితే ఒక ప్రైస్ ట్యాగ్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు అయితే ఈ యొక్క స్క్రీన్ అయితే కొద్దిగా డౌన్గ్రేడ్ చేశారు. ఎనీ హౌ ఇదైతే మనకి IPS LCD అండ్ ప్లస్ ప్యానల్ పర్వాలేదు, బాగానే ఉంటుంది. మనకి ఒక స్క్రీన్ మీద కలర్స్ యాక్యురెన్సీ అనేది అండ్ వీవింగ్ యాంగిల్స్, కాంట్రాక్ట్ లెవెల్స్ కూడా మనం పెద్దగా పాయింట్ టైం చేయలేము ఇక్కడ. ఇంకా నెక్స్ట్గా ఈ యొక్క మొబైల్ ఫోన్లో బ్యాక్ సైడ్ కెమెరానే నేనైతే చాలా బాగా డిసప్పాయింట్ అయిపోయాను. యాక్చువల్లీ మనకి బ్యాక్ సైడ్ అయితే ట్రిపుల్ కెమెరా సెటప్ అన్నారు. ప్రైమరీ కెమెరా సరికి 50 మెగాపిక్సెల్ పవర్ చేయడం జరిగింది. అండ్ సెకండరీ కెమెరా అదేవిధంగా థర్డ్ కెమెరా బ్యాక్ సైడ్ 2+2 మెగాపిక్సెల్ మ్యాక్రో, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్. సో గైస్ ఈ యొక్క 2+2 డమ్మీ స్ట్రాటజీ ఇచ్చే బదులు వీలైతే మనకి అట్లీస్ట్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ ఇచ్చుంటే బాగుండేది. బట్ అన్ఫార్చునేట్లీ ఈ యొక్క మొబైల్ ఫోన్ బ్యాక్ సైడ్ మనకైతే అల్ట్రా వైడ్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. సో ప్రతి డిసప్పాయింటెడ్. ఇంకా ఫ్రంట్ క్యామ్ చూసుకుంటే వీలైతే మనకి 8 మెగాపిక్సెల్ సెల్ఫీ షాట్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో గైస్ కెమెరా వైజ్ చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది మనకి డౌన్ గ్రేడే ఉంది. అండ్ ఈ యొక్క ప్రాసెసర్ కూడా మనం బ్యాక్ సైడ్ కెమెరాతో అదేవిధంగా ఫ్రంట్ సైడ్ కెమెరాతో మనం 4Kలో వీడియోస్ రికార్డింగ్ చేసుకోలేము. జస్ట్ మనం 1080లో 30 FPS అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు. బట్ ఏదైనా సరే ఈసారి మాత్రం కెమెరా అయితే మాత్రం ఈ యొక్క పోకో M5 అయితే ఖచ్చితంగా డౌన్ గ్రేడ్. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకోవాల్సిన స్టోరేజ్ అండ్ ర్యామ్ వేరియంట్. సో గాయ్స్ ఈ యొక్క మొబైల్ ఫోన్లో మనకి బేస్ వేరియంట్ వచ్చేసరికి 4GB ర్యామ్ విత్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్. హ్యాండ్ వేరియంట్ వచ్చేసరికి మాత్రం 6GB ర్యామ్ విత్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తీసుకురావడం జరిగింది. సో గాయ్స్ ఒకటి గమనించండి, దీంట్లో మనకి ర్యామ్ టైప్ వచ్చేసరికి LPDDR4X ర్యామ్ టైప్ అండ్ స్టోరేజ్ టైప్ వచ్చేసరికి UFS 2.2 అయితే ప్లాట్ చేయడం జరిగింది. ఈ యొక్క ర్యామ్ స్పీడ్ బాగానే ఇచ్చారు. స్టోరేజ్ టైప్ కూడా 2.2 వర్షన్ UFS ఇది కూడా బాగానే ఇచ్చారు. సో ఇక్కడ మనం అయితే ఖచ్చితంగా అయితే ఓకే అని చెప్పుకోవచ్చు. సో ఇంక నెక్స్ట్గా మనకి బ్యాటరీ డిపార్ట్మెంట్. సో ఓవరాల్గా ఈ యొక్క మొబైల్ ఫోన్ అయితే మనకి 5000 mAh బ్యాటరీ కెపాసిటీ. బట్ అన్ఫార్చునేట్లీ ఇక్కడ మనకి ఈ యొక్క మొబైల్ ఫోన్ అనేది జస్ట్ 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్ సపోర్ట్ చేస్తుంది. బట్ మనకి ఈ యొక్క మొబైల్ ఫోన్ బాక్స్లో మాత్రం 22.5 వాట్స్ అడాప్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ అయినప్పటికీ కూడా ఈ యొక్క మొబైల్ ఫోన్ జస్ట్ కేవలం 18 వాట్స్నే పవర్ని అయితే తీసుకొని మొబైల్ ఫోన్ ఛార్జ్ చేయగలదు. సో ఇది కూడా
ఖచ్చితంగా డిసప్పాయింటెడ్, ఐ మీన్ డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఇది కాన్ కింద చూడొచ్చు. ఎందుకంటే మనకి ఇంకొద్దిగా బెటర్ అవుట్‌పుట్ ఇచ్చుంటే బాగుండేది ఫాస్ట్ ఛార్జింగ్‌లో. బట్ వీలైతే మాత్రం ఇవ్వలేదు. ఇక్కడ కూడా మనకి ఖచ్చితంగా ఇది డ్రాబ్యాకే. ఇంక నెక్స్ట్‌గా కనెక్టివిటీ చూసుకుంటే ఈ యొక్క మొబైల్ ఫోన్‌లో మనం డ్యూయల్ బ్యాండ్ వైఫైకి సపోర్ట్ చేస్తుంది. ఇక బ్లూటూత్ వచ్చేసరికి మాత్రం లేటెస్ట్ సపోర్ట్ చేస్తుంది. 5.2 జీపీఎస్ ఉంది. టైప్ సి పోర్ట్ ఉంది. ఇంకా అదేవిధంగా ఈ యొక్క మొబైల్ ఫోన్‌లో మనకైతే 3.5 ఎంఎం ఆడియో జాక్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం. లక్కీగా స్కిప్ చేయలేదు. ఇది కూడా స్కిప్ చేసి ఉంటే మొబైల్ ఫోన్ అనేది ఇంకా డ్రాబ్యాక్ అయ్యేది. సో ఎవరైతే వైర్డ్ ఇయర్ ఫోన్స్ యూజ్ చేసి ఆ యొక్క ఆడియో ఎక్స్పీరియన్స్ ఇష్టపడతారో సో వాళ్ళకైతే హ్యాపీగా వినొచ్చు. ఈ యొక్క 3.5 ఎంఎం ఆడియో జాక్లో ఆడియో కూడా వీలైతే మనకి హైస్ సర్టిఫైడ్ ఆడియో. సో దీని అర్థం ఏంటంటే మనకి ఆడియో అనేది ప్రీమియం క్వాలిటీ ఉంటుంది. సో గాయస్ ఇంక నెక్స్ట్గా ఈ యొక్క మొబైల్ ఫోన్ డిజైన్ మీది పర్సనల్ ఒపీనియన్. సో బాగానే ఉంటుంది. డిజైన్ కూడా చూసానికి అయితే ఒక క్లాసిక్ అఫీషియల్ లుక్కే ఉంది డిజైన్ వైజ్ తీసుకుంటే. అండ్ ఈ యొక్క మొబైల్ ఫోన్ మన ఇండియన్ మార్కెట్లోకి అయితే వీళ్ళైతే కంప్లీట్గా 3 డిఫరెంట్ కలర్స్ తీసుకురావడం జరిగింది. సో గాయస్ చూసుకోవచ్చు ఇదంతా. అండ్ ఇంక ఓవరాల్గా ఈ యొక్క మొబైల్ ఫోన్ ప్రైస్ చూసుకుంటే మనకి బేస్ ఫ్రెండ్ వచ్చేసరికి 12,499 రూపీస్ అప్రాక్సిమేట్లీ. డే ఫ్రెండ్స్ వీళ్ళైతే మనకి 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫెడరల్ బ్యాంక్ అదేవిధంగా ఐడిఎఫ్సి బ్యాంక్ మీద. సో యూజువల్లీ ఎస్బీఐ కానీ లేదా హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ ఈ బ్యాంకులు ఇచ్చి ఉంటే బాగుండేది. సో చాలా కొంతమంది పీపుల్కి ఈ యొక్క ఫెడరల్ బ్యాంక్ ఐడిఎఫ్సి బ్యాంక్స్ యూజ్ చేస్తూ ఉంటాం. సో మన యొక్క 10% డిస్కౌంట్ని క్లెయిమ్ చేసుకోవాలంటే మాత్రం కొంచెం ఇబ్బందే మరి అది. అండ్ మరొక విషయం ఇది మనకి ఓన్లీ 4G క్యాపబుల్ మొబైల్ ఫోన్. దీంట్లో మనం 5G నెట్వర్క్ సిమ్స్ అయితే యూజ్ చేసుకోలేము. సో గైస్ మనకి రిలయన్స్ జియో అయితే మనకి ఆ యొక్క 5Gని అయితే ఈ యొక్క దీపావళికి అయితే లాంచ్ చేస్తున్నారు కొన్ని మేజర్ సిటీస్లో. అంతేకాదు వీళ్ళు మనకి ప్రామిస్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇయర్ 2023 డిసెంబర్ పీరియడ్లో ఒక టైం పీరియడ్లో అయితే ఓవరాల్గా మన ఇండియా మొత్తం అయితే 5Gని తీసుకొస్తారంట. సో మరొక సైడ్ చూసుకుంటే మనకి ఎయిర్టెల్ కూడా చాలా పోటీగా ఉంది. కాకపోతే 5G అయితే ఇప్పటికిప్పుడైతే ఖచ్చితంగా రాదు. కొంచెం టైం పీరియడ్ తీసుకుంటుంది ఖచ్చితంగా. బట్ ఏదైనా సరే ఈ యొక్క ఇయర్ ఎండింగ్లో అయితే ఖచ్చితంగా 5G అయితే మ్యాక్సిమం సిటీస్లో మనం అయితే చూడొచ్చు. సో మీరు కానీ 5G నెట్వర్క్ని ఆ యొక్క టేస్ట్ని 5G నెట్వర్క్ యూజ్ చేయాలనే ఒపీనియన్తో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ ఫోన్ మీరు స్కిప్ చేయడం బెటర్ ఆప్షన్ అయ్యిద్ది. సో బెటర్ టు వెయిట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇంకొక ఖచ్చితంగా ఒక 4 నుంచి 6 నెలలు ఆగితే కానీ ఖచ్చితంగా మనకి ఇదే ప్రైస్ కేటగిరీలో మనకి చాలా 5G మొబైల్ ఫోన్స్ లాంచ్ అయిపోతూనే ఉంటాయి కంపెనీస్ నుంచి. సో గైస్ ఇంకా మీకు కాదు నాకు మొబైల్ ఫోన్ అర్జెంట్ అనుకుంటే మాత్రం మీరు ఒక లుక్ అయితే వేయండి. లేదు నా 5G నెట్వర్క్ని ఆ యొక్క టేస్ట్ చేయాలి మిరాకిల్ స్పీడ్ అని మాత్రం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కొంతకాలం వెయిట్ చేయడం అనేది బెటర్ ఆప్షన్. ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా ఈ వీడియో ఎండ్ చేసే ముందు మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మీరైతే స్టోరేజ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇంటర్నల్ మెమరీ కార్డ్ మనైతే యూజ్ చేసుకోవచ్చు. ఈ యొక్క మెమరీ కార్డ్ ద్వారా మీరైతే అప్ టు 512 GB వరకు అయితే స్టోరేజ్ని అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అండ్ ఇంక ఓవరాల్గా ఇంకా చెప్పిన విధంగానే ఈ యొక్క మొబైల్ ఫోన్లో మనకైతే 5G నెట్వర్క్ అయితే సపోర్ట్ చేయదు. అండ్ అదేవిధంగా బ్యాక్ సైడ్ కెమెరాలో మేజర్ డ్రాబ్యాక్ వచ్చేసరికి యూవీ అల్ట్రా వైడ్ సపోర్ట్ చేయట్లేదు. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా జస్ట్ 18 వాట్సే. సో 5000 mAh బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి ఈ యొక్క 18 వాట్స్ అయితే ప్రెటీ ఆసమ్. చాలా టైం పట్టింది. మ్యాక్సిమం 2 hours దాకా అయితే మీరు వెయిట్ చేయాలి మొబైల్ ఫోన్ 0 నుంచి 100% రీచ్ అవ్వాలంటే. సో ఈ యొక్క 2022లో ఇప్పుడు ఫాస్ట్ ఛార్జింగ్ అనేది చాలా హైప్ ఉంది. సో ఏదైనా సరే 1-2 సార్లు నిర్ణయం తీసుకున్న తర్వాత మీరు డిసిషన్ తీసుకోండి. తొందరపడి మాత్రం ఖచ్చితంగా మీరు అయితే స్టెప్ ముందుకు వేయద్దు. అండ్ గైస్ నా దగ్గర స్మాల్ రిక్వెస్ట్, మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ ఇన్ఫార్మ్ చేయండి. నేను చదివి ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉంటాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లాస్ట్ సపోర్ట్ అండ్ కమిట్మెంట్. టేక్ కేర్ గైస్.